దేవుని రమ్మని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎందాం, కూసేపు శ్రద్ధగా ఎందాం. బైబిల్లో 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇలా తెలియబడుతుంది. ఎలీషా గారి ప్రవర్తనలో ఎలీషా గారి శిష్యులు వచ్చి, దయచేయండి, మీ దగ్గర స్థలం మాకు ఇరుకైపోయింది, మీ సెలవు అయితే మేము యోర్దాను నదికి వెళ్ళి అక్కడి నుంచి తలమాను కొట్టుకుని తెచ్చి వేరే చోట మేము గృహాలు వేస్తామన్నట్టు అడిగితే అప్పుడు ఎలీషా అంటాడు, వెళ్ళమంటే అందులో ఒక ఆయన అంటాడు, ఎలీషా గారిని మీరు రావాలి మా అంగల అని అంటాడు. సర్లే వస్తాను అంటాడు. వస్తానని వాళ్ళతో వెళ్తాడు. మరి వెళ్తే వీళ్ళు ఈ మ్రాణులు నరుగుతూ ఉండగా మ్రాణులు నరుగుతూ ఉండగా ఒక అతను గొడ్డలి నరుగుతున్నప్పుడు ఆ గొడ్డల కర్ర నుంచి పిడి నుంచి జారి నీటిలో పడేటప్పటికి, అయ్యో దయచేయండి, ఇది ఎరువు తెచ్చిన గొడ్డలే అని మొరపెడతాడు. ఎరువు తెచ్చిన గొడ్డలే అని గొడ్డలు పడిపోయింది అంట ఎలీషా గారి దగ్గరకు వస్తాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎలీషా గారు అంటాడు, అది ఎక్కడ పడింది, ఆ స్థలము చూపిమంటే ఆ స్థలం చూపిస్తాడనమాట. గొప్పలాంటి చాటును పడిందని. అప్పుడు ఎలీషా గారు ఒక కొమ్మ నరికి నీటిలో వేసినప్పుడు గొడ్డలు తేలుతుంది. గొడ్డలు తేలింది. కొమ్మ అయితే నీటిలోంచి గొడ్డలు తేలుతుందా? నీటిలో గొడ్డల బరువు ఉంటుంది. అది తేలుతామంటే ఎలా తేలుతుందా? నీటిలో. మరి కొమ్మ అయితే తేలింది. ఏంటి అది? వాక్యం వేస్తే ఏదైనా అది మనకి ఎంత ప్రార్థన చేస్తే ఎంత మనకి జరగని పైన ఇట్టే జరిగిపోద్దన్నమాట. యేసు ప్రభు ప్రార్థన చేస్తే అలాంటి కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు ప్రార్థన చేస్తే మనమేం ప్రార్థన ఉపయోగిస్తున్నాం. ప్రార్థన ఉపయోగించాలి. అక్కడ దైజండు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కొమ్మేసేటప్పటికి ఆ గొడ్డలు తేలింది. సుజాత ఎంత అద్భుతం జరిగింది అక్కడ. గొడ్డలు తేల్తామంటే మరి గొడ్డలు తేల్తాం నువ్వు చూసావా? అసలు తేల్తా, నీటిలో తేల్తా మునిగిపోద్దా? గొడ్డల మునిగిపోద్దా? మరి తేలిందంటే చూడు ప్రార్థనకి ఎంత గొప్పతనం ఉందో. అలాంటి ప్రార్థన మనము ప్రార్థన చేయమని దేవుడు చెబితే మనం ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మన ఎడల. ఆ అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం అన్నమాట. విడిచిపెట్టేస్తున్నాం. ఏదో చెబుతా చూడు, ఏదో కాలు తలుపుని వెళ్ళిపోయిందని అంటారు చూడు. అట్లాగే మనం కాలు తల్లుకుంటున్నాం అన్నమాట. ఆ వాక్యం చదవకుండా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీకు గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట. నీ జరగని కార్యం ఏంటిది ఉండదు. అది మనం తెలుసుకోక
ప్రార్థన ఏంటి లెస్ చేసేది, ఇందాక లెస్ చేసాం కదా, పొద్దున్నే చేసాం కదా, రాత్రి చేసాం కదా, మళ్ళీ చేయాలా అన్నట్టుగా బతుకం ఒళ్ళు సహరించగా మనం ఒళ్ళు బతుకం నిద్ర అవుతామన్నమాట. అది చెప్పాంగా సైతాను పడద్దు, శరీర బలహీనత పడద్దన్నమాట. పెట్టి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావుగా, ఇప్పుడు చేయాలంటే పద్దా చేయాలా, పడుకో, నీ ఒళ్ళు అలసిపోయింది కదా పడుకో అని అంటుందన్నమాట. సైతాన్ మాట వింటున్నాం కానీ మనం దేవుని మాట వింటలా, దేవుని మాట వింటలా మాట, సైతాన్ మాట వింటున్నాం మనం. మన అదే అండి, ఇప్పుడు ఏదైనా మనం మంచి చేసే వాళ్ళనే మనం వినం, మంచి చేసే మాట, మంచి చేసే వాళ్ళని మనం నమ్మం. ఎవరిని చెడు చేసే వాళ్ళనంటే నమ్ముతామాట. మంచి చేస్తా, ప్రార్థన చేయండి, అద్భుత కార్యాలు చేస్తాను అని దేవుడు చెబుతుంటే మనమేమో ప్రార్థన పదార్థ శాతం వెంటలే పడుకో అని సైతాన్ అంటుంటే సైతాన్ మాట వింటున్నాం కానీ దేవుని మాట లేక చేస్తాం. దేవుడు ప్రేమమయుడు కాబట్టి నిన్ను కాపాడుతున్నాడు. ప్రేమమయుడు కాబట్టి ఇంకా నా బిడ్డ ఇంకా మా బిడ్డ ఉంటే చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఇంకా మారుతాడు, ఇంకా ఇది చేస్తాడు అని దేవుడు చూస్తున్నాడు అన్నమాట. చూస్తుంటే మనమేమో నిర్లక్ష్యంగా ఉంటున్నాం అన్నమాట. నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడు అందు భయభక్తులు కలిగి మనం ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు కలిగి మనం నిత్యం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన ఆయుధం ఉండాలి మనకి. ప్రార్థన ఆయుధం ఉంటే అది సైతానికి మన దగ్గర వస్తాకి అవకాశం ఉండదు. అందుకని ఆ సైతాన్ అట్లాగా బలహీనత పడుతుంది మాట మనల్ని. ప్రార్థన చేయనీయకుండా నీకు బలహీనత పెట్టేసి ప్రార్థన పద్దాక చేస్తున్నావుగా, ఎందుకులే ఇప్పుడు పద్దాక చేయాలా, ఇందాకడే చేసావు పడుకో అని సైతాన్ని మనకి అని చెబుతున్నమాట. అది సైతాన్ని మాట వింటున్నాం మనం, దేవుని మాట వింటలా. దేవుడేమో నీ ప్రార్థన చెయ్యి, నువ్వు అద్భుత కార్యాలు జరిగిస్తా నేను నీ ఎడల, నువ్వు ఏం చేయక్కర్లా, ప్రార్థన చేయమంటున్నాడు అన్నమాట. ప్రార్థన చేయమంటుంటే మనమేం ప్రార్థన చేస్తున్నాం. దేవుణ్ణి అంత గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. ఆ దేవుడు ఏ కార్యాలైనా చేయాలంటే నువ్వు ప్రార్థన చేతేనే కదా దేవుని సేదకి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటే దేవుడు ఎట్టు కార్యం చేస్తాడు. ఒకసారి ఇట్లాగే ఒకసారికి ప్రయాసకి కొంతమంది వెళ్ళారంట. వెళ్ళి ఒక సాట ఊరి బయట ఒక గుడారం వేసుకుని ఉన్నారంట. ఉంటేను ప్రార్థన చేసేవాళ్ళు ఉంటేను వాళ్ళ దగ్గర ఏదైనా ఉందేమని వీళ్ళు ఏం చేశారో వాళ్ళ దగ్గర దొంగతనం చేయాలని కొందరు చూస్తున్నారన్నమాట. చూస్తుంటే వాళ్ళేమో పొద్దుట మనం పని చేసుకుని రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటుంటే వీళ్ళు రాత్రి ఈ కన్నమేస్తాకి వెళ్ళేటప్పటికి ఆ చుట్టూరు ప్రాకారం ఉంటుందంట. అంటే పారి గోడ ఉంటుంది. ఏంటి మనం బయట చూసాం కదా, ఈ గోడ లేదు కదా, మరి వాళ్ళ గోడ ఉందేంటి రాత్రి, ఇప్పుడు గోడ ఉందేంటి రేత్రా అని అనుకుంటుంటే అట్టకి జరిగిపోతుంటే వీళ్ళు వెళ్తాకి అవకాశం ఉంటుందా. అవకాశం లేకపోతే ఒకసారి వీళ్ళు కష్టపడేవాళ్ళు కదా, కష్టపడుకుని పొద్దుత్మానం కష్టపడుకుని వచ్చి బాగా అలసిపోయారంట. అలసిపోయి ప్రార్థన చేసుకోకుండా ఏదో
తలుచుకుని ఏదో పడుకున్నారంట. శరీరం మలిచిపోయి పడుకునేటప్పటికి ఆ రేత్రి వచ్చారు దొంగలు. మళ్ళీ వస్తే ప్రాకారం లేదు. ప్రాకారం ఉంది కానీ ఆ ప్రాకారానికి చిన్న సందులాగా ఉంది. లోనకి వెళ్తాకి అవకాశం ఉంటే అప్పుడు వీళ్ళు దొంగలు అనుకున్నారు, ఆహా ఏంటి గోడకి భలే కన్న ముందు మనం వెళ్తాకి వీలుగా ఉందే, వెళ్దాంరా అని అనుకుంటుంటే ఇంకొకడు అన్నాడంట, అది కాదు, మనం ముందు దొంగతనం చేతం ముఖ్యం కాదు, ఏమైనా దోసుకుంటాం ముఖ్యం కాదు. ఈ రోజు వస్తుంటే చుట్టూరు ప్రాడీ గోడ ఉంటుంది కదా, ఆ గోడ ఎట్లా ఉంటుందో ఏంటో అది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం. అది తెలుసుకోవాలి ముఖ్యం. తర్వాత ఇప్పుడు ఇది ముఖ్యం కాదు, ముందు ఆమె తెలుసుకోవాలి అది అని అప్పుడు వాళ్ళలో ఒకళ్ళని అడిగారంట. తర్వాత మేము రోజు ఇట్లా మిమ్మల్ని దోసుకోవాలని వస్తుంటే రోజు ప్రాడీ గోడ ఉంటుందా చుట్టూరు, మేము అత్తాకి అవకాశం ఉండలేదు, మరి ఇట్లా ఉంటుంది. మరి ఈ రాత్రి ఏమో లేదు, మేము గోడకు లోనికి వచ్చే దారి ఉంది, ఆ గోడకి సందు ఉంది. మరి అది అట్లా ఉందంట, ఈ రోజు గోడ ఎత్తుకుంటుంది అని అడిగారంట. అడిగితేను అది మేము ప్రార్థన చేసేవాళ్ళం అయ్యా, అందుకే మేము మా దేవుడు చుట్టూరు ప్రాకారం వేస్తాడు, మా చుట్టూరు దేవుడి దూతలు కావులి ఉంటారో, ఇది రహస్యం ప్రార్థన చేస్తే ఆయన ప్రాకారం వేస్తాడంటే, మరి ఈ రేత్రి ఎత్తుకుందే, మరి చిన్న అవకాశం మాకు లోనికి వస్తాక అవకాశం దారి ఉందేంటి అని అడిగితే, అది మా తప్పే, అది మేము పొద్దుత్మానం పనిచేసి ఉన్నాం కదా, అలసిపోయి పడుకున్నాము, ప్రార్థన చేయలేకుండా పడుకునేటప్పటికి మీరు లోపలికి వస్తాకే అవకాశం ఉంది, దేవుడు ఇచ్చాడు, మేము ప్రార్థన చేయలేదు, అందుకని ఈ అవకాశం మీకు వచ్చింది అని చెప్పారట. అని చెప్పేటప్పటికి రహస్యం తెలుసుకున్నారన్నమాట. అంత గొప్ప దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. రేత్రి పడుకుంటున్నాం మనం, తెల్లారి లేస్తున్నామంటే అది దేవుడి కృప కదా, దేవుడి కృప. దేవుడు మనం నిద్రలోనే ఉండి నిద్రలోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఇది మనకి లేకుండా దేవుడు తోడి కాపుదాల నుంచి, ఆయన దూతల కాపుదాల నుంచి కాసు కాపాడుతుంటే మనం ఏం అడిగాడు దేవుడు, చిన్న ప్రార్థన చేయమన్నాడు అంతే. ప్రార్థన చేస్తాక నేను మళ్ళీ మాన్యాలు ఏమి అడగలేదు కదా, ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థన చేస్తే నువ్వు కాపాడబడతావు. ఆ ప్రార్థన కాడ చేయకుండా ఇంకా శరీరం బలహీనమైపోయింది, అది అయిపోయింది ఇది అయిపోయిందని సాకులు చెప్పి తప్పించుకుంటున్నమాట. అలాంటి పనులు మనం చేయకుండా దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుచుకుంటూ దేవుడి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి ఇచ్చిన మాటలు దేవుని దీవించగాక. ఆమేన్. స్తోత్రం. నాయన మీతో ఎలా ఉండాలో తండ్రి తెలియపరిచి మా దేవ ప్రార్థన జీవితం నాయన కలిగి నాయన మేము ఉండాలని మాకు తెలియపరిచేస్తాను. ప్రార్థన నాయన మా చుట్టూరు మీరు ప్రాకారం వేసి కాసి కాపాడతారని తండ్రి తెలియపరిచిన ప్రార్థన లేకపోతే నాయన ఎలా ఉంటుందో తండ్రి అక్కడ దొంగలగా మాకు తెలియపరిచేస్తండి. దొంగలు వచ్చే అవకాశం ఉందని నేను ప్రేవాన్ని స్తోత్ర రహస్యమునైనా ప్రేవాన్ని స్తోత్ర తెలియపరిచా మీ స్తోత్రమునైనా అట్లా మేము ఉండక నిత్యం నాయన మీకు మొరపెట్టుకునే బిడ్డలుగా ఉండి నేను మీ బిడ్డలుగా నాయన మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా నేను ఉంటూ మీలో ఆత్మీయ ముందు సాగే కృప ధన్యత దయచేమని ఏసు నామములో ప్రార్థన చేసి అడుగుకుంటున్న